పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న అతి భారీ ప్రాజెక్టులో ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ చిత్రం ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలు డైరెక్ట్ చేసిన సంచలన దర్శకుడు ప్రశాంత్ ఎన్టీఆర్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బసు సంగీతం అందిస్తుండగా ఇప్పటికే ఈ చిత్రం నుండి షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మరో షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక యాక్షన్ సీన్ కోసం ప్రత్యేక సెట్ ని వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సెట్ లో ఎన్టీఆర్ ఒక యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు సినిమా మొత్తానికి ఈ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్, మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటారట. ఈ భారీ యాక్షన్ డ్రామా డ్రాగన్ షూట్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని మూవీ సన్నిహిత వర్గాలు చెప్తూ ఉన్నాయి. ప్రశాంత్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని రూపొందిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా కోసం చిత్రీకరించిన అన్ని సన్నివేశాల్లో ఇది అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ అని సమాచారం. ప్రశాంత్ గతంలో కేజీఎఫ్ మరియు సాలార్ వంటి చిత్రాలతో యాక్షన్ సన్నివేశాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు డ్రాగన్ లో కూడా అదే స్థాయిలో హై యాక్షన్ ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి కీలకమైన హైలైట్ గా నిలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ యాక్షన్ అవతార్ లో కనిపిస్తున్నారని, ప్రశాంత్ దర్శకత్వంలో ఈ సన్నివేశం సినిమాటిక్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక గ్రిట్టి ఇంటెన్స్ రోల్లో కనిపిస్తున్నారని, ఇది ప్రేక్షకులకి కొత్త అనుభవాన్ని అందిస్తుందని టాక్. ఈ సినిమా ఒక అసాధారణ స్క్రిప్ట్తో, భారీ యాక్షన్ సన్నివేశాలతో మరియు ఎన్టీఆర్ యొక్క పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులకి ఒక విజువల్ ట్రీట్గా రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందట. ఈ పాట కోసం యువ హీరోయిన్ కేతికా శర్మని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ అతిథ సర్ప్రైజ్ అంటూ సర్ప్రైజ్ చేసింది కేతికా శర్మ. ఆ సాంగ్తో కాస్త బజ్ ఏర్పరచుకోగా రీసెంట్గా శ్రీ విష్ణుతో చేసిన సింగిల్ సినిమా అమ్మడికి కెరీర్లో మొదటి హిట్ ఇచ్చింది. ఇది ఊపిలో ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా కేతిక స్పెషల్ సాంగ్ కి సెలెక్ట్ అయిందని చెప్తున్నారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ సినిమాలో కేతిక ఛాన్స్ పట్టేస్తే మాత్రం అమ్మడి పంట పండినట్టే లెక్క. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందులో కేతిక కూడా భాగమైతే మాత్రం ఆమె కెరీర్ కి మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పవచ్చు. ఇక డ్రాగన్ చిత్రాన్ని 400 కోట్లతో తీస్తున్నారు. ఈ చిత్రం 1000 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పీరియాడికల్ నేపథ్యంలో సాగే డాన్ పాత్రలు నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.